ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. నా అలజడిని తగ్గించడానికైనా ఒక్కసారి నా కళ్ళ ముందుకు రావచ్చు కదా. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఎవరై ఉంటారు? నా మందు ఫ్రెండ్స్ అందరూ కట్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళు తలుచుకునే ఛాన్సే లేదు. అమ్మ వాళ్ళేమో పడుకుండిపోయారు. మరి ఇంకెవరు తలుచుకుంటుంటారు? ఏ హార్ట్ ఫ్రెండ్, నువ్వేనా నన్ను తలుచుకుంటుంది? అమ్మా, వంశీ సార్ వెతుకుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందుంచితే నా పని అయిపోయినట్టే. ఆ హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు తల్లి, నువ్వే. ఈ మాట చెప్పడానికి ఆ దేవుడు నాకు మాట ఎప్పుడు ఇస్తాడు? నీ ఆశీర్వాదం ఉంటే ఇదంతా సాఫీగా జరిగిపోతుంది. అమ్మా, ఇప్పుడే వస్తాను. వంశీ సరే కాల్ చేస్తున్నారమ్మా. తలుచుకోగానే ఫోన్ చేశారు. సార్, వసుంధరా, ఏమైంది సార్? వెక్కిళ్ళు వస్తున్నాయి. నన్నెవరో తలుచుకుంటున్నారు. నా హార్ట్ ఫ్రెండే అయి ఉంటుంది కదా. అవును సార్, మీ చిన్ననాటి స్నేహితురాలే మిమ్మల్ని తలుచుకుంటూ ఉండుంటుంది. కొంచెం వాటర్ తాగండి. నేను తాగుతాలే గాని. వసుంధరా, రేపు పండగ కదా, మార్నింగ్ ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. నా హార్ట్ ఫ్రెండ్ అక్కడికి వస్తే పంతులు గారు గుర్తుపడతారు కదా. తప్పకుండా వెళ్దాం సార్. వీళ్ళిద్దరు కనుక కలిసి వెళ్తే నా కొంప మునిగేలా ఉంది. అమ్మో, ఐడియా. ఏంటి బావా, గుడికి వెళ్ళాలనుకుంటున్నారా? అవును. బావా, రేపు భోగి. ఆడపిల్లలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ గుడికొస్తారా? మీ సెక్రటరీ ఈ విషయం చెప్పలేదా? నువ్వు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు, ఓకే? నువ్వు చెప్పు వసుంధరా. నక్షత్ర చెప్పింది కూడా కరెక్టే సో. భోగి రోజు ఆడపిల్లలు ఇంటి గుమ్మాలని అందంగా అలంకరించి ముగ్గులు వేసి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల్ని పెడతారు. సరే, గుడికి వెళ్ళకపోయినా నువ్వైతే రేపు త్వరగా ఇంటికి వచ్చేసాయి, ఓకే? ఎందుకు సార్? మా ఇంటి ముందు నువ్వే ముగ్గు వేయాలి. నీ స్మైల్ ఎంత బాగుంటుందో ఆ ముగ్గు కూడా అలాగే ఉండాలి. అలాగే సార్. సార్, గుమ్మడి పూలు ఇప్పుడు తీసుకురాబోతారేమో. వాడిపోయి ఉంటాయి. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి.
ఓకే వసుంధరా, నువ్వు ఎలా అంటే అలా. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. బావా మ్. అది ఓ, నువ్వు ఇంకా ఇక్కడ తగలబడి ఉన్నావా? ముగ్గుల మీదుండే రంగులు చూడకు బావా, మొహం మీదుండే ఈ ఎరుపు రంగును చూడు. చూశాను. ఏమైనా గుర్తొచ్చిందా బావా? దిష్టి బొమ్మ గుమ్మ ముందు ఉండాల్సింది నా ముందు ఉంది ఏంటా అని డౌట్ వచ్చింది. నీలాంటి వాళ్ళకి ఇది అస్సలు మ్యాచ్ అవ్వదు. ఫీల్ అవ్వకు, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. బావా, నా కుంకుమ నువ్వు చెరిపేసినందుకు ప్రతిఫలంగా వసుంధరని నీ జీవితంలోనే లేకుండా చేస్తాను. ఒట్టేసి చెప్తున్నాను, అది చావడం ఖాయం. అమ్మా, వంశీ సార్ ఎవరి మాట వినేవారే కాదు. మొదట్లో ఇలాంటి వాళ్ళ దగ్గర 2 రోజులు కూడా పంచలేనేమో అనుకున్నాను. ఇప్పుడేమో నాకు చెప్పిందే ఏ పని చేయరు. పాపం, ఆయనకి నేనే బాస్ అయిపోయాను. అమ్మా, ఏ మాటకి ఆ మాట చెప్పాలంటారు. సార్ మాత్రం చాలా మంచివారమ్మా. తన హార్ట్ ఫ్రెండ్ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. పంతులు గారు అమ్మవారి గుళ్ళో ఇచ్చిన పూలదండ వాడిపోయేలోపు చిన్ననాటి తన ఫ్రెండ్ కనిపిస్తుందని చెప్పారు. దండ వాడిపోయేలోపు ఆ అమ్మాయి కనిపిస్తే ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితం మాత్రం ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందమ్మా. అయ్యో అయ్యో, ఏంటి నాన్న ఇంతింత బరువులున్నాయి? పిలిస్తే నేను గేట్ దగ్గరకు వచ్చేదాన్ని కదా. పర్వాలేదులేమ్మా. ఏంటి నాన్న పర్వాలేదు? జంక్షన్ దగ్గర నుంచి మీరు ఇంత బరువులు మోసుకొచ్చారా? ఎందుకు నాన్న ఇలా చేస్తారు? బరువులేవి మోయకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ గుండె మీద ఒత్తిడి పడుతుంది నాన్న. ఏం పర్లేదులేమ్మా, ఇప్పుడు నాకేం కాలేదు కదా. పండగకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాను. అమ్మ వసు, చెప్పండి నాన్న. అలేఖ్యకి డ్రెస్ తీసుకొచ్చాను. తీసుకురాకపోతే మీ నాన్నమ్మ శాపనార్థాలు పెడుతుంది. కాకపోతే నీకేం తీసుకురాలేకపోయానమ్మా. సారీ అమ్మా. అయ్యో, ఏంటి నాన్న మీరు కూడా? ఏం పర్వాలేదు, వదిలేయండి. చెల్లి కోసమే కదా తీసుకొచ్చింది. నాకు తెలుసమ్మా, నువ్వు అర్థం చేసుకుంటావని. ఇంతకీ అలేఖ్య ఎక్కడుంది? అబ్బో, ఇది పెట్టుకొని చూడు. చాలా బాగుంది. నానమ్మ, ఇది చూడు. సూపర్. ఇది పెట్టుకో. అబ్బా, ఇదిగో ఆనంద్ తెచ్చినవి నేను చూసినప్పుడు మాత్రమే వేసుకో. ఆ నక్షత్ర తెచ్చినవి దాచేసుకో. అలాగే నానమ్మ, ఇవన్నీ కలిపి నా పెళ్ళప్పుడు వేసుకుంటాను. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య.
ఆగండి. ఎందుకు దాస్తున్నారు అవన్నీ? ఈ నగలను ఎక్కడివి? అమ్మా నిన్నే అడుగుతుంది, చెప్పు. నాన్న అది నానమ్మ. ఏయ్ నువ్వు కంగారు పడకే. నిజం చెప్పడానికి కంగారు ఎందుకు? చెప్పండి, ఏం చేసి నగలు పట్టుకొచ్చారు? అది గిఫ్ట్ గా ఇచ్చారు. ఏంటి, గిఫ్ట్ గానా? లక్షలు పోసినా ఇన్ని నగలు రావు, అలాంటిది ఇన్ని నగలు నీ గిఫ్ట్ గా ఇచ్చారా? ఎవరు వాళ్ళు? మిమ్మల్ని అడిగేది. ఎవరిచ్చారు? ఏయ్ ఏంటి వాసు, మీ చెల్లెలేదో తప్పు చేసినట్టు అలా మిన్నకుండిపోయావేంటి? నీ సుచిత్ర మేడం గారు ఇచ్చిన కానుకలని చెప్పడానికి నీకు నోరు రాదా ఏమిటి? చెప్పు. అబ్బబ్బబ్బా, నీకిస్తే దీన్ని వేసుకోమని నువ్వే కదా ఇచ్చావా లేఖకి? నానమ్మ నేను నువ్వేనే. నిజం చెప్పు. మీ నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. లేకపోతే మమ్మల్ని అంటాడు ఇప్పుడు. ఇదిగో, ఇప్పుడు గాని గొడవ జరిగిందనుకో, బయట ఉన్న తులసి ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతుంది ఊపిరాడక. చెప్పక్క, ఈ నగలు సుచిత్ర మేడం ఇచ్చారు కదా. అబద్ధం చెప్తే నానమ్మ మళ్ళీ గొడవ చేస్తుందంట. అవునా? నాన్న నమ్మేలా చెప్పక్క. నువ్వు అలా డౌట్ గా చెప్తే నాన్నకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఆ, మళ్ళీ నానమ్మ ఫీల్ అవును. అవుతుంది. నానమ్మ ఫీల్ అయితే మళ్ళీ గొడవ చేస్తుంది. అంతే కదా. అవునన్నా, నానమ్మ చెప్పింది నిజమే. మరి నీకిచ్చిన నగలు ఆ లేఖకి ఎందుకు ఇచ్చావు? ఆ నగలు దానికి సూట్ కావురా, అందుకే దీనికి ఇచ్చేసింది. దీనికి కూడా ఏడుపేనా? వెళ్ళు, పని చూసుకో. ప్రతిదానికి మా మీద పడిపోతావు. అలేఖ్య, ఈ నగలన్నీ ఎక్కడివి? నాతో ఎందుకు అబద్ధం చెప్పించారు? ఆనంద్ కొనిచ్చాడని చెప్తే నాన్న గుండె ఆగిపోతుందని. నోర్మయ్ నోర్మయ్. ఏంటే ఏంటి కళ్ళు ఎర్ర చేస్తున్నావు ఏంటి? ఓ, నాన్న నన్నానా? నేనేం తప్పే వల్లేదు కదక్కా. అబద్ధం చెప్పైనా ఆయన ప్రాణాన్ని కాపాడదామనుకున్నాను. పోనీ నిజం చెప్పేమంటావా? నాన్నకేమైనా పర్లేదా? ఇంకా పలేక్యా, నోటికెలా వస్తే అలా మాట్లాడుకో. నువ్వేంటి నోరు పెద్దగా చేసి మాట్లాడుతున్నావు? చంపేస్తానే అనుకున్నావు. నోరు మూసుకునేలా. ఏ అలేఖ్య, రేపు పండగ రోజు ఈ నగలతో నువ్వు కాకర్ల వారింటికి కోడలుగా వెళ్ళాలి. అర్థమైందా? అర్థమైంది. ఆ, అలెక్యని చెడగొట్టకు నానమ్మ. ఈ నగలు తిరిగి ఇచ్చేయండి, లేదంటే నేనే తిరిగిస్తాను. అయ్యో, ఏయ్, వాటిని ముట్టుకున్నావు వదలు. మీ నాన్న వచ్చినా సరే గొడవ చేసి పారేస్తాను. ఆ తర్వాత మీ అమ్మ ఎగిరిపోద్ది పైకి. ఇదిగో, నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అబద్ధం ఆడించాం. ఆ, ఈ నగలు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పాక మళ్ళీ తిరిగిస్తే బాగుండదు. నేను కూడా ఒప్పుకోను. అలేఖ్య, ఇలాంటి వాటికి అలవాటు పడిపోతే భవిష్యత్తులో బతకడం కష్టమవుతుంది. అవసరమైతే నగలు అమ్మేసుకుని బతుకుతాను. నీకెందుకు? నోరు మూసుకుని వెళ్ళు. శభాష మనవరాల. దీనికి ఇలాగే వార్నింగ్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే అలా పడుంటుంది. ఏ ఎలా వెళ్ళి అది దగ్గుతుందిగా, దానికి సేవలు చేసుకో. పో పో.
ఇదిగో ఉమ్. రేపు మన వసు ఆ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటేనే నువ్వు కనకమేడల కాంతమ్మ మనవరాలు ప్లస్ ఆభరణాల అలేఖ్యగా ఆ ఇంటికి వెళ్తావు. ఆ పనిలో మనిద్దరం ఉండాలి ఇప్పుడు. ఆ, అలాగే. అర్థమైందా? నువ్వు పద. వసే వసుంధర, కాకర్ల వారింటికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అనుకుంటున్నామేమో, కానీ నీ కోరిక భోగి మంటల్లో కాలిపోతుంది. నా దృష్టిలో నువ్వు కూడా ఒక పాత సామానువేనే. నా మనవరాలు అలేఖ్య కడ్డుగా ఉన్న నిన్ను ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. చూపిస్తా. మీ అమ్మ సగం చచ్చింది, నువ్వు పూర్తిగా చావాలి. పండగ పూట నీ శవాన్ని చూసినా ఆశ్చర్యం లేదు. నానమ్మా ఎక్కడుంది? నానమ్మా ఎక్కడున్నావో చెప్పు నానమ్మా. తిన్నగా 10 నిమిషాలు ఒక్క చోటు ఉండదనుకుంటా. స్టోర్ రూమ్ లో అడుగు పెట్టాక నువ్వు మళ్ళీ తిరిగి రావే వసుంధర. నానమ్మా ఆ, ఇక్కడేం చేస్తున్నావు? బా చెప్తాను గాని తీసుకొచ్చావా? ఇదిగో ఇద్దరు మాత్రలు తీసుకురమ్మన్నావుగా. నానమ్మా అయినా నీకు బాగానే నిద్ర పడుతుంది కదా, ఇవెందుకు వాడుతున్నావు? బా నీకు ఇప్పుడు తెలియదులే, ఎక్కువ మాట్లాడుకో వెళ్ళు. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు నానమ్మా. ఇంకో మాట, ఏంటే? 1-2 టాబ్లెట్స్ వేసుకుంటే పర్లేదు కానీ ఎక్కువ మాత్రలు వేసుకుంటే పొద్దున నువ్వు నన్ను లేపలేవు. మేమే నీ శవాన్ని లేపాల్సి వస్తుంది. జాగ్రత్త. ఉమ్. తెక్కల్లు వసే నా ముద్దుల మనవరాలా, ఇదంతా నా కోసం కాదే, మీ అక్క వసుంధర కోసం. దాని చావుకి ఏర్పాట్లు చేస్తున్నానిక్కడ. వయ్యారంగా ముగ్గేస్తున్నావా వసుంధరా? జీవం లేని కళ్ళతో మీ అమ్మ, సంతోషంతో మీ నాన్న నిన్ను ముచ్చటగా చూస్తుండుంటారు పాపం. అమ్మా ముగ్గు నచ్చిందా?
చాలా చక్కగా ముగ్గు వేసావు వసు. మీ అమ్మ మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది చూడు. దాని మొహంలో ఏం కనిపిస్తుందిరా నీ మొహం? వెళ్ళి రేగిపళ్ళు తీసుకురా, భోగిపళ్ళు పోయాలి. చిన్నపిల్లలు ఎవరున్నారమ్మా? భోగిపళ్ళు ఎందుకు? పెళ్ళిడికొచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళైతే ఈ పాటికి ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉండేది. ఇంకా నా మొహానికి అంత అదృష్టం లేదు గాని అప్పటి వరకు ఈ పిల్లల్నే చిన్న పిల్లకాయలు అనుకుంటాను. వెళ్ళి తీసురాపో. వసు, ఈ పాలు తాగెళ్ళమ్మ. దా తీసుకో.